వందనాలు. ఈ కార్యక్రమం కదంబ సాయి సుధా అనే నామకరణంతో పాటలను ఒక క్యాసెట్ రూపంలో తీసుకువచ్చినందుకు ప్రప్రథమంగా బల్లం వేణుమాధవ్ నేను అభినందిస్తున్నాను. సాయి అన్న పదానికి చాలా మందికి చాలా విధాల స్పందన ఉంటుంది మనస్సులో. ఒకటి మాత్రం వాస్తవం, త్యాగానికి ప్రతిరూపం సాయి, ప్రేమకు ప్రతిరూపం సాయి, కరుణకు ప్రతిరూపం సాయి. సాయి జీవిత చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది ఆ సాయి యొక్క ఆత్మ త్యాగం కూడా. ఆయన కూడా మనలాంటి మానవ మాత్రుడే. ఒకనాడు ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి, ఈ సమాజంలో ఉన్నటువంటి చెడును పాల్గొనడానికి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా మత సామరస్యానికి వారు చేసిన కృషి అనంతం. ఈనాటికి కూడా చాలా మందికి ఒక అనుమానం ఉన్నది, సాయి హిందువా ముస్లిమా అని. ఎందుకు చెప్తున్నారు అంటే, మనిషి మనిషిగా చూడబడాలే కానీ ఏ జాతికో, ఏ మతానికో, ఏ కులానికో అతన్ని అంటగట్టి చూడకూడదనే దానికి అర్థం. అందుకే సాయిని అందరూ కొలుస్తూ ఉంటారు. కానీ ఆయన కొలిచినటువంటి వ్యక్తుల్లో కూడా ఈనాడు ఉండవలసిన త్యాగం, ప్రేమ, ఆ కరుణ, ఇక ముదితం అని చాలా ఉన్నాయి. కానీ ఈ మూడు కనీసం పూర్తి స్థాయిలో కనపడితే అదే సమాజానికి మనం అందించేటువంటి మంచి అని నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఈనాడు ఎవరైనా కావచ్చు, సాయిరామ్ అని చెప్పుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని చేపడితే నిజంగా సాయి దీవెనలు ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని, సమాజంలో శాంతిని నెలకొల్పడానికి తమ వంతుగా కృషి చేయాలని, సమాజంలో మంచిని పెంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆకాంక్షిస్తూ, మరి ఈనాటి కదంబ కార్యక్రమంలో ఎన్నెన్నో మరి ఇతర కార్యక్రమాలు కూడా మనం చేయడం జరిగింది. మరి వాటిలో ముఖ్యంగా ఈనాటి సన్మాన గ్రహీతల గురించి ఒక రెండు విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను. ఈనాటి సన్మాన గ్రహీతలు విలక్షణమైనటువంటి వ్యక్తులు. మరి వారందరూ కూడా తమ వంతుగా సమాజం యొక్క శ్రేయస్సు కొరకు భవిష్యత్తులో పాటుపడాలని, వారికి భగవంతుడు వారి కుటుంబాలతో సహా వారందరికీ కూడా ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించాలని భగవంతుడు ప్రార్థిస్తూ, తమ వంతుగా చేసేటువంటి కృషి ఈ భవిష్యత్ తరానికి ఒక మంచి ఆదర్శప్రాయంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈనాడు ఏర్పాటు చేసినటువంటి బల్యం వేణుమాధవ్ను మరొకసారి నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. చివరగా సంగీత దర్శకుడు లక్ష్మణ్ సాయి గారు ఒక మాట మాట్లాడతారు, వాక్యం. వారు నాకు ఒక అవకాశం కూడా కల్పిస్తున్నారు, వారికి సభాముఖంగా కృతజ్ఞతలు. మాట కంటే కూడా గురువులు గోపనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు కుల మత భేదాలు అనేది లేకుండా ఉండడానికి నేను బాబా మీద ఒక పాట రాశాను. ఆ సూపర్ హిట్ సాంగ్ ఆ నంద్యాలలో వచ్చింది 96లో. అది పాడి వినిపిస్తాను. మారంగా పాట పెట్టాను. బాబా సాయి బాబా బాబా సాయి బాబా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయని మనసారమదిలో తలవవి మనసా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయని మనసారమదిలో తలవవి మనసా. కళలకు నిలయం సంస్కృతి ఆలయం పేద ధనిక పేద
భేదమిలేని పవిత్ర దేవాలయం. హిందూ ముస్లిం తేడా తెలియని వినూత్న ధర్మాలయం. చిన్మయ హాస సదమల చరిత సద్గురు సాయినాథ, సద్గురు సాయినాథ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయని మనసార మదిలో తలవవి మనస. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయని మనసార మదిలో తలవవి మనస. ఓం సాయి సిఎన్ గోపినాథ్ రెడ్డి గారితో కొంచెం చిన్న మొమెంటో మార్పు వచ్చింది. పుట్టి యాదగిరి రాజు గారికి గోపినాథ్ రెడ్డి. యాదగిరి ముదిరాజు గారికి గోపినాథ్ రెడ్డి గారు క్యాన్సెట్ రూపకల్పన చేసిన శ్రీధర్ గారికి కూడా మేము శ్రీధర్ డిజిటల్ శ్రీధర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి చివరగా ఇప్పుడు జూన్ valuable time and coming out here and spending few time with us for making this evening a very remembered evening. As all, this is only a beginning. I would like to conclude saying that this is only a beginning of our venture, and shortly we will be coming out with new business plans and new business endeavors, and shortly we will be going into big market, and we can expect the same kind of get-together and functions occasionally with all your blessings and prayers. Thank you all, gentlemen. Once again, I would like to thank you all for joining us. Thank you all very much, gentlemen. చివరగా ఈ గాయని విజయలక్ష్మి గారు ఆలస్యంగా వచ్చారు. వారికి మాన్య గారు పూమాలతో సత్కరిస్తారు. విజయలక్ష్మి ద సింగర్, సాయి సుధా. ఒక పల్లెవి పాడండి మేడం, చిరుగిలో వెలిసిన పల్లవి పాడి క్యాలెండర్ తీసుకోండి. గవర్నమెంట్ చేసిన పాఠం అంటే చాలా కష్టం ఉంది. నాకు ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను ఏమంటారు. అది క్యాసెట్ నేను పాడే పాటైనా ఒకసారి పాడి తర్వాత వెళ్ళదు లేదు. సో ఆ 2 లైన్స్ గుర్తున్నట్టు నాకు పాడాలనిపిస్తాను.
సహాయం చేస్తారా? సాయి చరణం ఇంతతో ముగిస్తున్నాను ఈ కార్యక్రమం.